జరుగుతుంది. శని దోషం ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు, అప్పులు, ఆర్థిక బాధలు, నష్టాలు వస్తుంటాయి. ఎందుకట్లా? అవి కూడా కర్మఫలాలే. ఆ! శని ముఖ్యంగా ఎముకలకి, దాని తర్వాత కడుపుకి సంబంధించిన రోగాలని ఎక్కువ ఇస్తూ ఉంటాడు. అందువల్ల శని ఈ రోగాల్ని ఇవ్వడానికి వాళ్ళ చేసుకున్న పూర్వ జన్మ గాని, లేకపోతే పూర్వ కర్మ ఫలాలే వాటికి ముఖ్య కారణాలుగా ఉంటాయి. ఓకే. వాళ్ళు వెనకాతల జన్మలో డబ్బులు తీసుకొని ఇవ్వకపోవడం, అలాంటివి ఏమన్నా చేసుంటే వాడి కర్మఫలాలని ఇక్కడ తొలగించడానికి. ఓకే. శనిని కొంతమంది జ్యోతిష్యులు చెప్పిన విధానంగా ఆయన తల్లి లాంటివాడు అని చెప్పి. అంటే తప్పు చేసినప్పుడు దండిస్తాడు. అవును. దండిచ్చి అలాగే దేవుడి దగ్గరికి తోసేవాడు కూడా శనియే. వాడికి శని దశలో ఒకసారి పడ్డాడంటే దేవుడి మీద ఎలాంటి వాడికైనా భక్తి వస్తుంది. ఓకే. అది ఏ దేవుడైనా మనే. అవును. కరెక్టే. అవును. ఎందుకంటే మనకు కష్టం వస్తేనే దేవుడు గుర్తు వస్తాడు. గుర్తొస్తాడు. సుఖంలో ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు. అస్సలు. అందువల్ల దేవుడికి దగ్గరగా చేసేవాడు శని. శని. అందువల్ల మనకు కష్టాలను ఇచ్చి, మన కష్టాలు వచ్చినప్పుడు మనం దేవుణ్ణి మొక్కాలనేదే శని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఓకే. అందువల్ల శని మనకు మంచి చేస్తున్నాడా, చెడు చేస్తున్నాడా అంటే మనకు 100% మంచిగా చేస్తున్నాడు.